యేసు ప్రభు చెప్పిందాన్ని నిజంగా మీరు నమ్ముతున్నారా? Let me read it again. మరలా నేను చదువుతాను. Verse 20. 20వ వచనం. Your righteousness must be more than the righteousness of the Pharisees. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కావాలి. They say don't commit murder. వాళ్ళు ఏమంటారంటే నరహత్య చేయరాదు. I say don't be angry. మనం ఏం చెప్తామంటే కోపపడకూడదు. That is how our righteousness is more than the righteousness of the Pharisees. ఆ విధంగా మన నీతి అనేది శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికమవుతుంది. And I'll tell you something. నేను ఒక మాట చెప్తాను. CFC is one of the only churches in India that preaches this message. కాబట్టి ఈ వర్తమానం బోధించే సంఘాల్లో CFC సంఘం మాత్రమే ఉంది భారతదేశంలో. You go and hear any other church message whether they preach this. వేరే సంఘాల్లో వెళ్ళి వర్తమానాలు వినండి, వాళ్ళు ఇది బోధిస్తారో లేదో. Or you go to YouTube. లేకపోతే యూట్యూబ్ లో చూడండి, thousands of messages. వేల కొద్ది ప్రసంగాలు ఉంటాయి అందులో. See if anybody preaches on this. ఎవరైనా దీని మీద ఆ విధంగా బోధిస్తున్నారేమో వినండి. Explaining it like I am explaining now. నేను ఇప్పుడు వివరించినట్లుగా ఎవరైనా వివరిస్తున్నారేమో చూడండి ఆ వచనం. Jesus said, యేసు ప్రభు చెప్పారు, your righteousness must be more than the righteousness of the Pharisees if you want to enter heaven. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీ నీతి శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికం అవ్వాలి. What you will hear there is, వాళ్ళ దగ్గర మీరు వినేది ఏంటంటే, we can't live according to this standard. ఈ ప్రమాణాల్లో మనం జీవించలేము. Just believe in Jesus. యేసు ప్రభు నమ్మండి, and you have eternal life. మీకు నిత్య జీవం ఉంది, you will go to heaven. మీరు పరలోకం వెళ్తారు. Nobody can overcome anger and all. ఈ కోపం అనేది ఎవరు జయించలేరు. Then they are saying Jesus is a liar. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే యేసు ప్రభు ఒక అబద్ధికుడు అని చెప్తున్నారు. I don't believe Jesus is a liar. యేసు ప్రభు అబద్ధికుడు అని నేను నమ్మను. Heaven and earth will pass away, this word will not pass away. ఆకాశము భూమి గతించును కానీ దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకం కావు. But you may say there are so many people falling into anger. మరి అనేక మంది కోపపడుతూనే ఉన్నారు కదా అని మనం చూస్తాం. I agree. నేను అంగీకరిస్తాను. There are many people going on the broad way that leads to destruction. నాశనానికి పోయే విశాల మార్గంలో ఎంతో మంది ఉన్నారు. You say there are very few people, brother Zach, who have overcome anger. జాక్ గారు, మరి కోపాన్ని జయించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. I agree. నేను అంగీకరిస్తాను. There are very few people, Jesus said, who are walking on the narrow way that leads to life. అవును, యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటంటే జీవమునకు పో మార్గం సంకుచితమైనది, కొంతమందే ఉంటారు. You are not saying anything special, you are saying exactly what Jesus said. నువ్వేదో కొత్త సత్యం ఏం చెప్పట్లేదు, యేసు ప్రభు చెప్పిందే మీరు చెప్తున్నారు. So Jesus spoke about anger first of all. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కోపం గురించి. He said it is such a serious thing. ఇది ఎంతో తీవ్రమైంది. That God will not even accept your offering if you get angry with somebody and you don't apologize. ఎవరి మీదైనా నువ్వు కోపపడి క్షమాపణ అడగకపోతే దేవుడు నీ అర్పణను కూడా అంగీకరించడు. You pray, నువ్వు ప్రార్థన చేస్తావు, He will not accept your prayer. అయినా కానీ దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. You put money in the offering box. నువ్వు కానుకల పెట్టెలో కానుకలేస్తావు. God says, I don't want it. You can put it in the toilet and flush it. దేవుడు దాన్ని అంగీకరించడు. నాకు అవసరం లేదు, నువ్వు టాయిలెట్లో వేసాయి. He's not accepting that money. దేవుడు నీ డబ్బులను అంగీకరించడు. ఎందుకు? Because you got angry with somebody and you did not set it right. ఎందుకంటే నువ్వు ఎవరి మీద కోపపడ్డావు, అయినా సంగతులు సరి చేసుకోలేదు. That's what he says in the next verse. తర్వాత వచనంలో చెప్పబడింది 23. 23. You are presenting your offering and you remember your brother is angry, you was angry with your brother, go settle that first and then come and make your offering. Verse 24. 23-24లో మనం చదువుతాం, నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద సహోదరునికి విరోధమైన కలని నువ్వు విన్న ఎడల మొట్టమొదట నీవు అర్పణ విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడు. God will not accept your offering. నీ అర్పణను దేవుడు అంగీకరించడు. So if you are angry with somebody and you have hurt him, ఎవరినైనా నువ్వు గాయపరిచావు, కోపడ్డావు, you must go and ask forgiveness. నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాలి. You get angry with your wife, నీ భార్య మీద నువ్వు కోపడ్డావు, okay, సరే, ask forgiveness. వెళ్ళి క్షమాపణ అడుగు. If you don't ask forgiveness, నువ్వు క్షమాపణ అడగకపోతే God will not listen to your prayer. దేవుడు నీ ప్రార్థనను వినడు. You got angry with your husband, నీ భర్త మీద నువ్వు కోపడ్డావు, and you go to pray, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడానికి God వెళ్ళావు. says no, go and ask forgiveness from దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు ప్రార్థన చేయటం కాదు, వెళ్ళి క్షమాపణ అడుగు, then come. అప్పుడు తర్వాత రా. That is what's written here. అక్కడ రాయబడింది. How many people are doing that? ఎంతమంది దీన్ని చేస్తున్నారు? I ask married couples. నేను పెళ్ళైన వాళ్ళని అడుగుతాను. I don't newly married couples. కొత్తగా పెళ్ళైన వాళ్ళు after they are married 5-6 months. 5-6 నెలల తర్వాత I never ask them this question, do you ever get angry with each other? నేను వాళ్ళని ఎప్పుడు అడగను మీరు ఒకరి మీద ఒకరు కోపడతారా అని. I don't even ask that question. నేను వాళ్ళని అడగను కూడా అడగను. Why? ఎందుకు? I know they do. నాకు తెలుసు వాళ్ళు అలా చేస్తారు. All married couples.
పెళ్ళైన వాళ్ళందరికీ జరిగేది అదే in the early days. కొత్తలో. So what I ask them is, నేను వాళ్ళని ఏమడుగుతానంటే, I say, I know you get angry. నాకు తెలుసు మీరు కోపడతారు, Do you ask forgiveness from కానీ each మీరు other? కనీసం క్షమించమని ఒకరినొకరు అడుగుతున్నారా? That's what I want to know. అది మాత్రం నేను తెలుసుకోవాలి. And I'll tell you, when I ask CFC people, నేను సిఎఫ్సి వాళ్ళని అడిగినప్పుడు, newly married, కొత్తగా పెళ్ళైన వాళ్ళని, one wonderful thing about CFC married couples, సిఎఫ్సిలో పెళ్ళైన వాళ్ళ అద్భుతమైన విషయం ఏంటంటే, they are honest. వాళ్ళు నిజాయితీగా ఉంటారు. The young ones, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, older ones I don't know. ఎప్పుడో పెళ్ళైన వాళ్ళ సంగతి నాకు తెలియదు. Newly married couples are always honest. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఎంతో నిజాయితీగా ఉంటారు. Yes, brother. అవును సహోదరు, We ask forgiveness. మేము క్షమాపణ అడుగుతున్నాం. And some of them are so honest. కొంతమంది ఎంత నిజాయితీగా ఉంటారంటే, They say, brother, I am sometimes reluctant to ask, but my husband asks very quickly. కొన్నిసార్లు నేను అడగటానికి ఎంతో తటపటాయిస్తాను, కానీ నా భర్త వచ్చి వెంటనే Or అడుగుతాడు. sometimes husband may say, I am reluctant, but my wife asks quickly. ఒక్కోసారి భర్త ఈ విధంగా చెప్తాడు, నేను అంత తొందరగా వెళ్ళను, కానీ నా భార్య అడుగుతుంది. Every time I've seen this in young CFC couples. సిఎఫ్సి సంఘాల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనేక సార్లు నేను They చూస్తుంటాను. don't blame the other person. వాళ్ళు వేరే వాళ్ళని నిందారోపణ They చేయరు. say, I am the one who is little slow to ask for it. నేను కొంచెం తటపటాయిస్తాను అడగటానికి. I say, thank God for such couples దేవా అటువంటి వారిని బట్టి who are ఉన్నారు. honest. ఎందుకంటే వాళ్ళు ఎంతో నిజాయితీగా ఉన్నారు. So I say, now in the next few months, try and reduce that time. నేనేం చెప్తానంటే, తర్వాత వచ్చే కొన్ని నెలల్లో ఆ సమయం తగ్గించండి. You take 3-4 hours to ask forgiveness. ఇంతకు ముందైతే 3-4 గంటలు పట్టేది కదా మీరు అడగటానికి. Try and make it 3 hours. Make it 3 hours. తర్వాత 3 గంటలు, 2 hours. 2 గంటలు, 1 hour. 1 గంట, Half an hour. అర్ధ గంట, 5 minutes. 5 నిమిషాలు, Immediately ask forgiveness. ఆ తర్వాత వెంటనే. That is pressing on to perfection. అది పరిపూర్ణత వైపుకు సాగి వెళ్ళటం అంటే. I say it may take you 10 years to get there. ఆ విధంగా కాటానికి 10 సంవత్సరాలు పట్టొచ్చు. Never mind. అయినా బాధపడద్దు. I also took many years to come there. అక్కడికి రావడానికి నాకు 20 But సంవత్సరాలు I పట్టింది. decided I am going to get there. కానీ నేను నిర్ణయించుకున్నా, నేను అక్కడికి వెళ్ళాల్సిందే. This Canaanite giant is not going to rule my life. ఈ కానాను యొక్క ఆజానుబాహుడు నా జీవితాన్ని ఏలటానికి వీల్లేదు. I don't care how many years it takes to kill him, I'm going to kill him. అతన్ని చంపటానికి ఎన్ని సంవత్సరాలు పట్టినా అతన్ని నేను చంపుతాను ఒకరోజు. How many of you sitting here will take that decision today? మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆ నిర్ణయం తీసుకుంటారు ఈరోజు? Lord, I will not allow this Canaanite giant to rule my life anymore. ఓ ప్రభువా, ఈ కానాను దేశపు యొక్క ఆజానుబాహుడు నా జీవితాన్ని పరిపాలించడానికి వీల్లేదు. Even if it takes up till 2028, I will wait. I will overcome. 2028 వరకు ఇది పట్టినా కానీ నేను అప్పటిదాకా వేచి ఉండి నేను జయిస్తాను. I hope it won't take so long, but I determined I don't care how long it takes. I'm going to overcome. అంత సమయం పట్టకూడదని నేను అనుకుంటున్నాను. అయినా ఒకవేళ పట్టినా కానీ నేను అప్పటిదాకా ఉంటాను. I can tell you something. నేను ఈ విధంగా చెప్తున్నాను If మీకు. you are earnest with God, God will be earnest with you. దేవుని విషయంలో మీరు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మీ యందు ఎంతో And you ఆసక్తి will కలిగి be ఉంటాడు. absolutely surprised what God will do for you. అసలు దేవుడు మీకు ఏం చేస్తాడో అది చూసి మీరు ఎంతో ఆశ్చర్యపోతారు. So that is the first thing. అది మొట్టమొదటి విషయం. Is this serious? ఇది తీవ్రమైందా? See verse 22. 22 చూడండి. I call anger the first of 3 steps to hell. నరకానికి వెళ్ళటానికి ఇక్కడ 3 మెట్లు. Anger is like that. కోపం ఆ విధంగా ఉంటుంది. See the 3 steps to hell. చూడండి, నరకానికి వెళ్ళటానికి 3 మెట్లు. If you're verse 22. 22. You're angry with your brother. నీ సహోదరుని మీద నువ్వు కోప్పడి, you're guilty before a small court. నువ్వు ఒక చిన్న కోర్టు ఎదుట విమర్శకు లోనవుతావు. And you go back and say something more to hurt him. ఇంకా వెళ్ళి anger. ఇంకా కోపంతో ఏదో మాట్లాడినావు గాయపరచడానికి. Then you are guilty before the Supreme Court. ఆ తర్వాత మహాసభకు లోనవుతావు నువ్వు. And then you again get angry and say something more. ఇంకా కోప్పడి ఇంకా ఏదో అన్నావు. You can go to hell. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతావు. Anger is the first step to hell. కాబట్టి కోపం అనేది నరకానికి వెళ్ళటానికి మొట్టమొదటి మెట్టు. Do you believe that? మీరు నమ్ముతున్నారు దాన్ని? Jesus said it. యేసు ప్రభువే చెప్పాడు. Some people say, కొంతమంది ఏం చెప్తారంటే, don't frighten people like that. ఆ విధంగా చెప్పి భయపెట్టొద్దు ప్రజలను అంటారు. Don't frighten them. వాళ్ళని భయపెడతారు ఎందుకు మీరు ఇది చెప్పారు? That's not the way to overcome anger. కోపాన్ని జయించడానికి అది కాదు మార్గం. Not by frightening them about hell and all. నరకం అవన్నీ చెప్పి వాళ్ళని భయపెట్టొద్దు.
You go and tell Jesus that. వెళ్ళి యేసు ప్రభువుకి చెప్పండి ఈ మాటలు మీరు. Lord Jesus, don't frighten people about going to hell and ఓ all. ప్రభువా నరకానికి వెళ్తారని చెప్పి వాళ్ళని భయపెట్టొద్దని చెప్పండి వెళ్ళి. He's not frightening anybody. ఆయన ఎవరిని భయపెట్టట్లేదు, He's telling the truth. ఆయన సత్యం చెప్తున్నాడు అక్కడ. It's like a doctor saying, డాక్టర్లు ఏం చెప్తారంటే, if you don't take this treatment, ఒకవేళ ఈ చికిత్స మీరు you తీసుకోకపోతే will die. మీరు చచ్చిపోతారు. First will be this stage, మొట్టమొదటి అయితే ఇలా then it will be అవుతుంది, this stage, తర్వాత ఇలా అవుతుంది, and then you'll go to the ICU and you'll die. ఆ తర్వాత ఐసీయూలోకి చేరుస్తారు, నిన్ను చచ్చిపోతావు. What do you say to the doctor? మరి డాక్టర్కి మీరేం చెప్తారు? Don't try to frighten me. లేదు నన్ను భయపెట్టొద్దు మీరు అంటారా? No, you won't say that. మీరు ఆ విధంగా చెప్పరు. You say, thank you for warning me. I want to take it at first stage itself. I want to నన్ను overcome. హెచ్చరించినందుకు వందనాలు చెప్తున్నాను, నేను మొదటి స్టెప్ లోనే తీసుకుంటాను. I don't want to reach the ICU stage and then go to hell. నేను చివరి స్టేజ్కి ఐసీయూ స్టేజ్కి వెళ్ళి నేను నరకానికి వెళ్ళను. So take what Jesus says seriously. కాబట్టి ప్రభు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలను తీవ్రంగా తీసుకోండి. Anger is one of the first steps to hell. నరకానికి వెళ్ళటానికి మొట్టమొదటి So మెట్టు that is, కోపం. why did he speak about anger first? ఎందుకు మొట్టమొదటిగా కోపం గురించే చెప్పాడు? Because that is the sin that's almost all human beings have. ఎందుకంటే మనుషులందరూ కలిగి ఉండే పాపం అది.